హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మంది దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, చార్జర్స్ ఉంటాయి, సో చాలా యాక్సెసరీస్ ఉంటాయి. ఒక గ్యాడ్జెట్ తీసుకున్నామంటే ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ప్రొటెక్ట్ చేయకుండా ఏది ఉండదు. సో ఈరోజు ల్యాప్టాప్ బ్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాను, బట్ నేను కొన్నది ఒకటే. సో మిగిలినవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండూ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు ల్యాప్టాప్ బ్యాగ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, ఆఫ్లైన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచి బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. సో ఓకే, ఈ రోజు నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి బ్యాగ్స్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో ల్యాప్టాప్ కొంటారు, పిచ్చి పిచ్చి బ్యాగ్స్ కొంటారు, అది కింద పడితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో హెల్మెట్ లేకుండా వెళ్తే మనకి ఏమైంది, ఒకవేళ యాక్సిడెంట్ అయితే పోతాం. సో కాబట్టి హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాగే మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ కానీ యాక్సెసరీస్ ఏమైనా ఉంటాయి, గ్యాజెట్ ఉంటే వాటికి కంపల్సరీ బ్యాగ్ కావాలి. సో బ్యాగ్స్ కొన్ని పిచ్చి పిచ్చి బ్యాగ్స్ అయితే నేను చెప్పను. సో బ్యాగ్స్ అన్నవి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఎలాంటి బ్యాగ్ తీసుకోవాలన్నది. సో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మాత్రమే మీరు బ్యాగ్స్ అయితే పర్చేస్ చేయండి. సో ఏంటో పర్చేస్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మై నేమ్ ఇస్ రవి. సో మరి బ్యాగ్ అంటున్నాను, బ్యాగ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు. సో బ్యాగ్ వస్తుంది. సో ఇదేనమాట బ్యాగ్. నేను తీసుకున్న బ్యాగ్ ఇది. ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు. సో ఆన్లైన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ బ్యాగ్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాంజ్ మెత్తగా ఉండాలి. సో మీరు తీసుకున్న ఏ బ్యాగ్ అయినా స్పాంజ్ అనేది ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ ఒకసారి దీని ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తాను. సో నా దగ్గర ప్రజెంట్ ఉన్నది, సో బ్యాగ్ పక్కన పెడదాం. ల్యాప్టాప్ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 230 kgs ఉంటుంది. అండ్ వన్ మైక్, మొబైల్ ఛార్జర్, మొబైల్ అంటే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ఛార్జర్, దీని ఛార్జర్. సో ఎలా పడతాయి వెంటనే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాగ్ తీసుకునేటప్పుడు ఆ బ్యాగ్ ప్రీమియం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ప్రీమియంగా ఉండాలి, సాఫ్ట్ టచ్ ఉండాలి. మీరు ఎక్కడైతే ల్యాప్టాప్ పెడతారో అక్కడ సెక్యూరిటీ కొంచెం బాగుండాలి. అంటే చుట్టూ 360 degrees, ల్యాప్టాప్ 360 degrees మొత్తం స్పాంజ్తో ఉండాలి. కింద పైన అవి టోటల్గా ల్యాప్టాప్కి మ్యాక్సిమం డ్యామేజ్ అవుద్ది. సో కాబట్టి 360 degrees ఈ బ్యాగ్ లోపల ఉన్న చుట్టూ మొత్తం స్పాంజ్ ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. సో వీటిలో కూడా వాటర్ ప్రూఫ్స్ ఉంటాయి. సో వాటర్ ప్రూఫ్ని మీరు ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళిన, అవుట్సైడ్కి వెళ్ళిన, వర్షం పడితే మీరేం చేయలేరు. సో కాబట్టి వాటర్ ప్రూఫ్ ఉన్నవి మ్యాక్సిమం అవి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంత వాటర్ ప్రూఫ్ అయినా బ్యాగ్లోకి అయితే వాటర్ వెళ్తాయి, అలాగైనా వెళ్తాయి. ఎంత వాటర్ ప్రూఫ్ అయినా వెళ్తాయి. సో జిప్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా వెళ్తాయి. సో కాబట్టి ల్యాప్టాప్ కవర్స్ కూడా ఉంటాయి. సో ఆ కవర్స్ని కూడా తీసుకోండి, బ్యాగ్ని కూడా తీసుకోండి. మరి బ్యాగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూసుకుందాం. సో మరి మీరు తీసుకునే బ్రాండ్ నుంచి కూడా బ్యాగ్స్ అయితే ఉంటాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్. మీరు ఎక్కడైతే ల్యాప్టాప్ని పర్చేస్ చేస్తారో అక్కడ కూడా బ్యాగ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు నచ్చితే తీసుకోండి. సరే, ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టేబుల్ మీద ఉన్న యాక్సెసరీస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. మన దగ్గర టేబుల్ మీద ఉన్నవైతే ఇవి యాక్సెసరీస్ అనమాట. సో ఛార్జర్, మైక్, అండ్ అదర్ మైక్, రెండు ఒకటే. సో another mic, USB, మొబైల్, బుక్, చార్జర్. సో ఇవన్నీ ఇప్పుడు నేనైతే బ్యాగులు అయితే ఇంపోర్ట్ చేస్తాను. అండ్ అదర్ థింగ్ వచ్చేసి, సో టైప్ సి కేబుల్ ఒకటి, డేటా ట్రాన్స్ఫర్కి పనికి వస్తుందని. ఫస్ట్ అయితే బ్యాగ్ చూడండి. సో ఈ బ్యాగ్లో మీరు చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంది, ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంది, ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంది, ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంటే స్పాంజ్ అన్నది చాలా బాగుంది. సో ఇక్కడ బ్యాక్ ఉంది. అండ్ ఆల్సో ఇంకో థింగ్, ఇక్కడ కూడా ఉండాలి స్పాంజ్ మెత్తగా. సో ఎందుకంటే ల్యాప్టాప్ ఇలా డ్రాప్ అయినప్పుడు సో మనకి కింద డ్యామేజ్ అవ్వకుండా స్పాంజ్ అనేది ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. వేరే షాప్స్కి వెళ్తే మీకు కొంచెం ఎలా చూపిస్తారంటే, జిప్ ఓపెన్ చేశారనుకోండి, లాస్ట్ జిప్లో మనకి ల్యాప్టాప్ పెట్టుకుంటాం. సో లాస్ట్ జిప్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోండి, ఇదేమో ల్యాప్టాప్ పెట్టేట్టు కదలకుండా ఇదొక లాక్ లాంటిది. సో ఇక్కడ స్పాంజ్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ మెత్తటి స్పాంజ్ అయితే ఉండాలి, ఇక్కడ మెత్తటి స్పాంజ్ అయితే ఉండాలి. సో కింద దీని లోపల చూడండి ఒకసారి. దీని లోపల చూస్తే మీకు డౌన్ ఉంది కదా, సో ఈ బాటమ్ ఇది. సో ఈ బాటంలో కూడా స్పాంజ్ ఉండాలి. అండ్ ఇక్కడ కూడా స్పాంజ్ ఉండాలి, ఇక్కడ కూడా స్పాంజ్ ఉండాలి. సో నా దగ్గర ఉంది, సో నేను అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకొక థింగ్, చాలా షాప్స్కి వెళ్ళారనుకోండి, మీరు స్పాంజెస్ ఇక్కడ మాత్రమే ఉంటాయి, ఇక్కడ మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఉండవు అంటారు. బట్ అలా కాదు. మీరు ఈ జిప్ ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి. సో చూశారు కదా,
ఇక్కడ కూడా స్పాంజ్ ఉంటుంది. సో ఇలా ఉంటేనే మన ల్యాప్టాప్కి మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా స్పాంజ్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి మన యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకోవడానికి. సో నా దగ్గర ఆల్రెడీ ఇవి ఉన్నాయి. సో చూపిస్తా ఒకసారి. సో ఆల్రెడీ మౌచ్ పెట్టుకున్నాను నేను. ఇది వీటి గురించి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. సో లాస్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఎండ్స్ కార్డ్లో. ఆల్రెడీ కీబోర్డ్ గురించి చేసాం మనం. అండ్ అనదర్ పాకెట్. సో ఇక్కడ నేను పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పైన కూడా ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉండాలి. ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్ ఉండాలి. ఒక స్పాంజ్ ఉంటుంది అనమాట. మంచి మెటీరియల్ యూజ్ చేయాలి, మంచి క్వాలిటీలో ఉండాలి. అండ్ అనదర్ జిప్. సో నేను ఏ బ్రాండ్ తీసుకున్నానో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనీ ఉన్నాయి. కావాలంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు ఈ బ్యాగ్ వచ్చేసి అరౌండ్ 950 రూపీస్ ఏమో పడింది. సో ఇది బ్యాగ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే బాటిల్ పాకెట్ ఇది కూడా కొంచెం మెత్తగా ఉంది. ఈ సైడ్ చూసుకోవాలి మనం. ఈ సైడ్స్లో ఇక్కడ కూడా మెత్తగా ఉంది. సో ఇది మెత్తగా ఉంది. సో బ్యాగ్ కూడా మెత్తగా ఉండాలి. సో స్పాంజ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. సో వీడియో మధ్యలో అడుగుతున్నందుకు ఏమనుకోకండి, మనకి 2020 ఒక పెద్ద డ్రీమ్ అవుతుంది, పెద్ద జర్నీ అనమాట. సో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి యూట్యూబ్లో. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఏ ఒక్క పెద్ద క్రియేటర్కైనా ఫస్ట్ మీ సపోర్ట్ ఉంటుంది, కాబట్టి ఆ సపోర్ట్ నాకు కూడా కావాలి. మిమ్మల్ని అడుగుతున్నాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్లో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా దగ్గర ఉంది ఒకటే బ్యాగ్. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Remember, you don't get it twice. The time of your life. మీ ప్రమోషన్ కాదు, ఇది నా సొంత డబ్బులతో పెట్టి కొనుక్కున్నది. సో ప్రమోషన్ అయితే కాదు. సో అన్నీ చెక్ చేసుకుని నేనైతే తీసుకున్నాను. సో ఇలాంటి బ్యాగ్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఒకవేళ అవి మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా పెట్టుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కొన్ని బ్యాగ్స్ డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పాను కదా, సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఇంకొక థింగ్ ఏంటంటే ఆఫ్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోండి ఫస్ట్. మీ నియర్ బై ఉన్న సిటీస్లో, టౌన్స్లో ఎక్కడైనా ఉంటాయి అంటే మీ సిటీ అయితే పక్కన ఉన్న షాప్స్లోకి వెళ్ళండి, ఒకసారి ల్యాప్టాప్ బ్యాగ్స్ అడగండి, కొన్ని ఇస్తారు. సో ఆ కొన్నిట్లో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్లో చెప్పండి, వీడియోకి లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంపల్సరీగా షేర్ చేయండి. ఎవరైతే ల్యాప్టాప్ యూజర్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియో.